మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించుదవు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, భక్తుడు చెలవిస్తున్నటువంటి మాట, ఈరోజు నీ నోట నుండి అదే మాట రావాలి అని దేవదేవుడు ఆశిస్తూ దేవుడు నీకు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయుచున్నాడు. భక్తుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నేను ఎక్కడ దాక్కుంటాను? నాకు ఆశ్రయం ఏది? ఎక్కడ నేను క్షేమంగా ఉండగలను అంటే నీలోనే దాక్కుంటాను, నీలోనే నేను దాక్కుంటాను. సహోదరుడా, దేవుని వాక్యంలో దాక్కునుట, దేవునితో దాక్కునుట అనగా ఏమిటి అర్థము అంటే, దేవుని వాక్యములో మనము కలిసిపోవటము. దేవుని వాక్యంలో కలిసిపోవట అనగా ఎలా అంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు, ఒంటరితనంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు నీవు ఆ ఆదరణ ఎక్కడ పొందుకోగలవు? ఆ శ్రమ నుండి నువ్వు ఎక్కడ విడిపించగలవు? ఎక్కడ నీ బలహీనతలు నువ్వు పోగొట్టుకోగలవు అని నిన్ను నీవు ఒక్కసారి పరిశోధించి చూసిన ఎడల, ఎక్కడ ఈ భూలోకంలో అట్టి ఆదరణ, అట్టి ప్రేమ, అట్టి విధేయత, అట్టి ఆదరణ దొరకనటువంటి స్థలంలో నీకు దొరుకు స్థలం ఏది అంటే దేవుడి వాక్యము, దేవుని సన్నిధి, దేవునితో కలిసి మాట్లాడుటే. అక్కడ మాత్రమే నీకు ఆదరణ దొరుకుతుంది, అక్కడ మాత్రమే నీవు ఆదరించబడతావు, అక్కడ మాత్రమే దేవుని దగ్గర నుండి నీకు జవాబు దొరుకుతుంది. సహోదరుడా, నీవు దాక్కోవలసిన స్థలము వాక్యములో. అంటే మీరు పరిశీలించగలిగినట్లయితే, వాక్యం చదువుతూనే ఉన్నాను, కష్టాలు తీరలేదుగా. ప్రార్థిస్తూనే ఉన్నాను, శ్రమ నుంచి విడిపించబడలేదుగా. ప్రార్థనలో భయభక్తులు కలిగే ఉన్నాను, ఇంకా కష్టాల నుంచి విడిపించబడలేనటువంటి వ్యక్తిగా నేను బ్రతుకుతున్నానుగా. నేను ఇంకెక్కడ దాక్కోవాలి నువ్వు అంటే, దైవ సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నీకు ఉదయకాలమందు తెలియచేస్తున్నటువంటి మాట, ఉదయకాలమందు మీకు ప్రకటిస్తున్నటువంటి మాట. సహోదరుడా, దేవుడు ఏ మనిషిని ఎన్నడూనూ చేయి విడవనివాడు. మనము నమ్మదగిన వారము కాము, కానీ ఆయన నమ్మదగినవాడు కాక మానడు. మనము ఆయనకి విధేయత లేనటువంటి వ్యక్తులుగా బ్రతికినప్పటికీ ఆయన మనల్ని చేయి విడిచువాడు కాడు. నిత్యము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనుచు, మనము మంటివారమని, మన పరిస్థితులు సరిగా లేవని ఆయన్ని ఆశ్రయిస్తున్నాము. కానీ నీ పరిస్థితులు సరిగా ఉన్నా సరిగా లేకపోయినా నన్ను ప్రేమించువాడు ఆయనే. గనుక అట్టి నిన్ను దేవుడు అంటున్నాడు, భక్తుడు అన్నాడు, అట్టి నిన్ను భక్తుడు నోట నుండి పలికిన మాట ప్రకారం నీవు బతకాలి అని దేవుని సేవకునిగా ఈరోజు ఉదయకాలం మంది ఈ మాటలు వినిపించున్నాను. గనుక అట్టి మాటలను విధేయత చూపి, అట్టి మాటలు విశ్వాసంతో ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభ ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఆదరణ, దయ అనుగ్రహించి నడిపించి కృపచూపి బలపరచవని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.